శాంత త్యాగంతో రాముడు పుట్టలేదని మీకు తెలుసా? చాలా టీవీ సీరియల్స్లో శాంతను త్యాగం చేయడం వల్లే దశరథునికి పుత్ర సంతానం కలిగిందని చూపిస్తుంటారు. కానీ వాల్మీకి రామాయణంలో అలా ఎక్కడా లేదు. శాంత దశరథుని కుమార్తె, కానీ తన స్నేహితుడైన అంగదేశపు రాజు రోమపాలుడికి సంతానం లేదని శాంతను ఆయనకి దత్తత ఇస్తారు. అంతేకాని శాంతను యాగం కోసం త్యాగం చేయలేదు. ఆమె త్యాగంతో రాముడు పుట్టలేదు. పుత్రకామేష్టి యాగానికి శాంతకి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇది మనం క్లియర్ చేసుకోవాలి. ఈరోజు మనం శాంత గురించి, అలాగే రాకుమారి అయిన తను ఋషశృంగుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంది అని తెలుసుకుందాం. కోసల రాజ్యాన్ని పరిపాలించిన దశరథ మహారాజు కాలంలో రాజు నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ ధర్మంగా నడుచుకునేవారు. అందుకే ఆ రాజ్యంలో ప్రకృతి, పశుపక్షులు కూడా ప్రశాంతంగా ఉండేవి. ఇలా అన్నీ బాగున్నాయి, కానీ రాజుకు పుత్ర సంతానం లేకపోవడమే పెద్ద లోటు. దానికోసమే అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటాడు. పురోహితుల సలహాతో యాగం ఏర్పాట్లు మొదలవుతాయి. పురోహితులు ఋషశృంగుని గురించి మాట్లాడుకుంటారు. అది విన్న మంత్రి రాజుతో ఇలా అంటాడు: ఋషశృంగుడు గొప్ప తపశ్శక్తి ఉన్న ఋషి, కానీ అడవిలోనే పుట్టి అక్కడే పెరిగిన ఒక అమాయకుడు. అతనికి తండ్రి, అడవి తప్ప ఏమీ తెలీదు. అలాంటి ఋషశృంగుని అవసరం ఒకసారి అంగరాజ్యానికి వచ్చింది. అంగదేశపు రాజు అధర్మ ప్రవర్తన వల్ల రాజ్యంలో ఘోర కరువు వచ్చింది. వర్షాలు లేక ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని తెలిసి రాజు బాధపడుతూ పరిష్కారం కోసం పండితుల్ని అడుగుతాడు. వాళ్ళు ఋషశృంగుడు రాజ్యంలో అడుగు పెడితే కరువు పోతుందని చెప్తారు. అప్పుడు మంత్రి, ఒకవేళ ఆయన ఇక్కడే ఉంటే ఇక ఎప్పటికీ కరువు రాదు కదా, అందుకు మీ కూతురు శాంతను ఆయనకిచ్చి పెళ్లి చేయాలని సలహా ఇస్తాడు. కానీ ఋషశృంగునికి లోకం తెలీదు. అందుకు రాజు కొంతమంది అందగత్తల్ని పంపి అతన్ని ఆకర్షించి అంగదేశానికి తీసుకురావాలని ఆదేశిస్తాడు. ఆ అందగత్తెలు ఋషశృంగుని ఉన్న చోటికి వెళ్తారు. జీవితంలో మొదటిసారి స్త్రీలను చూసిన ఋషశృంగుడు వీళ్ళెవరు, ఇంత విచిత్రంగా ఎందుకున్నారు అని ఆశ్చర్యపడతాడు. మాటలతో, ప్రవర్తనతో అతన్ని ఆకర్షించి తన ఆశ్రమంలోకి తీసుకెళ్ళి రుచికరమైన వంటలు తినిపించి ముద్దు మురిపాలతో మనసు మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఋషశృంగుడి మనసంతా వాళ్ళ గురించే ఉంటుంది. మరుసటి రోజు వాళ్ళు కనిపించిన చోటికి వెళ్ళి వెతుకుతాడు. అప్పుడే ఆ అందగత్తెలు అక్కడికి వచ్చి, నిన్న మీ ఆశ్రమానికి వచ్చాం కదా, ఈరోజు నిన్ను మా ఆశ్రమానికి తీసుకెళ్తాం అని చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అతన్ని అంగదేశానికి తీసుకెళ్తారు. ఋషశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టిన క్షణమే కుంభవృష్టి కురుస్తుంది. కరువు పూర్తిగా పోతుంది. ఆనందంతో అంగదేశపు రాజు అతన్ని గౌరవంగా ఆహ్వానించి తన కుమార్తె శాంతను వివాహం చేసుకోమని కోరతాడు. ఋషశృంగుడి తండ్రి విబంధకుడి అనుమతి తీసుకొని వివాహం జరిపి ఋషశృంగుడిని ఇల్లరికం ఉంచుకుంటాడు. అప్పటినుంచి అంగరాజ్యానికి కరువు కానీ కాటకం కానీ దరిచేరలేదు. అంతటి గొప్ప తపశ్శక్తి ఉన్న ఋషశృంగుడితో పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలకి దశరథుడికి చాలా సంతోషం అనిపించింది. అంగదేశపు రాజు రోమపాలుడు దశరథుడికి స్నేహితుడు కావడంతో దశరథుడే స్వయంగా అంగదేశానికి వెళ్ళి ఋషశృంగునికి విషయం చెప్పి కుటుంబ సభ్యులందరినీ యాగానికి ఆహ్వానిస్తాడు. అన్ని రాజ్యాలకు ఆహ్వానాలు పంపిస్తాడు. ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లకే దాదాపు 1 సంవత్సరం పడుతుంది. అదే సమయంలో వైకుంఠంలో దేవతలందరూ ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏంటి, ఆ యాగంలో ఏం జరిగింది, శ్రీరాముడు ఎలా అవతరిస్తాడు, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని సింపుల్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై శ్రీరామ్.